హలో హాయ్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తెలంగాణ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్లో వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఒక బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి అనమాట. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏం చేయాలని. సో అది రానే వచ్చింది. ఇంకా 2 అవర్స్లో మీ రిజల్ట్ అయితే మీరు తెలుసుకోబోతున్నారు. సో ఎవరు కూడా కంగారు పడకండి, టెన్షన్ పడకండి. అండ్ బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. సో ఐ విషింగ్ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. మంచి రిజల్ట్ అయితే రావాలని కోరుకుంటున్నాను. ఇన్ కేసు ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయినా సరే దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు. జస్ట్ లైట్గా తీసుకోండి, ఎగ్జామ్ ఫీజ్ కట్టండి. ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఏదర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలాగో పాస్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సెకండ్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఇస్తారా లేదా అనేది అండ్ మనకి ఇక ఈ 2 అవర్స్లో తెలుస్తుంది. నేనైతే అప్డేట్స్ ఇస్తాను. అండ్ 10:30 తర్వాత లైవ్లోకి అయితే వస్తాను. మీరు అందరూ కూడా రెడీగా ఉండండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో కూడా వచ్చేయండి. అక్కడ కూడా అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా రిజల్ట్ అనౌన్స్మెంట్ ఎలా ఉన్నా సరే, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది పాస్ పర్సెంటేజ్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మంది ఫెయిల్ అయినా సరే, మీరు ఫెయిల్ అయినా సరే, సో దాని గురించి పెద్దగా పట్టించుకోకండి. చెప్పాను కదా, రాత్రి కూడా మీకోసమనే ఒక లైవ్ చేయడం జరిగింది, ఒక 1/2 అవర్ వరకు. ఫెయిల్యూర్స్ కానీ రిజల్ట్స్ కానీ లైఫ్లో ఒక పార్ట్, అంతేగాని వీటిని బేస్ చేసుకొని మనం అయితే ఫ్యూచర్ ప్లానింగ్స్ని అయితే డిస్ట్రాయ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ ఇప్పుడు రిజల్ట్ వచ్చినంత మాత్రాన, ఇప్పుడు పాస్ అయినంత మాత్రాన లేదా ఫెయిల్ అయినంత మాత్రాన నెక్స్ట్ మళ్ళీ పాస్ అవ్వాలని లేదు, లేదా నెక్స్ట్ మళ్ళీ ఫెయిల్ అవ్వాలని లేదు. ఏదైనా సరే డిపెండ్స్ ఇన్ అవర్ హార్డ్ వర్క్. సో ఓన్లీ మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు రిజల్ట్ని చాలా లైట్గా తీసుకోండి. ఎవరైతే ఫెయిల్ అవుతాను ఫీలింగ్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఎంసెట్ రాసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ ఇంజనీరింగ్ చేయొచ్చు. అండ్ జోసా జేఈఈ మెయిన్ క్వాలిఫై ఉంటే లేదా జేఈఈలో ర్యాంక్ వచ్చి ఉంటే జోసాలో పార్టిసిపేట్ చేసి ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఎల్ కూడా తీసుకోవచ్చు. అడ్వాన్స్ కూడా క్లియర్ చేస్తే ఐఐటీలో వస్తాయి. అర్థమైందా? సో మీరు ఫెయిల్ అవ్వడం వల్ల మీకు వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏమీ లేదు. బట్ దాన్ని వెంటనే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో దానికి సంబంధించిన వీడియోస్ అన్ని మనం ఆల్రెడీ చేసాము. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్లో ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా మళ్ళీ నేర్చుకోండి. సో మోస్ట్లీ మనకి మే ఎండింగ్లోనే, నెక్స్ట్ మంత్ ఎండింగ్లోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అయితే ఇంప్రూవ్మెంట్ కానీ అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ అప్పుడే ఉంటాయి. ఖచ్చితంగా మీకు 1 మంత్ ఆఫ్ టైం అయితే ఉంటుంది. కాబట్టి 1 మంత్ని కూడా మీరు ఒక యజ్ఞంలాగా మీరైతే ట్రై చేయాలి. ఏది ఫెయిల్ అయిన స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎలాగో సెకండ్ ఇయర్లో రాస్తారో వాళ్ళకి ఒక అవకాశం ఉంది. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయితే మాత్రం, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా లేదా సెకండ్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా వాళ్ళకి కొంత ప్రెషర్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు మాత్రమే పాస్ అవ్వండి. పాస్ అయితేనే మీకు కెరీర్ అనేది బ్రేక్ అవ్వదు. అండ్ మీ ఫ్రెండ్స్తోనూ మీ క్లాస్మేట్స్తోనూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరు కూడా కంగారు పడకండి. 11కి ఈరోజు తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ 10:30 తర్వాత నేనైతే లైవ్లోకి వస్తాను. అక్కడైతే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.